మాది ఆరగిద్ద గట్టు మండలం కాబట్టి మాకు ఒకటే బస్సు. ఆ బస్సు 1:30 ప్రతికాసుకున్నాము. అసలు బస్సు ఇంతవరకు వచ్చింది లేదు. ఉన్న ఒక్క బస్సు కూడా రెగ్యులర్గా నడపుకుంటే మళ్ళీ మేము ఎక్కడ రావాలి? ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉండరు, బాలింతలు ఉండరు, ఆడపిల్లలు ఉండరు. అసలు బస్సు మాత్రము బస్సు సంగతే అడగొద్దంటుండదు. ఈరోజు ఎవరు పట్టించుకునే దాతుడే లేడు. దీని గురించి మీరు అధికారులు దీన్ని తగు చర్యలు తీసుకున్నాలని మనవి చేస్తుంటాం. బస్సు వచ్చలేదు, ఏం చేస్తాం? గట్టులో మా పాపకు సీట్ వచ్చింది. 11:30కి వచ్చాను ఇక్కడికి గట్టు బస్సు కోసం. 11:30 1 గంటకు వస్తుంది అన్నారు. 1 గంట నుండి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు 2 అవుతుంది, ఇంతవరకు బస్సు లేదు. ఆరుగంట బస్సు కొరకు వస్తుంటే ఇది బస్సు లేదు, ఏం లేదు. చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ, వయోవృద్ధులు కానీ ఈ బస్సు లేకపోతేనంటే ఎండాకాలంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా అయితేనంటే ఎవరు బాధ్యులు? లేకపోతే బస్సు లేదని చెప్పి పొద్దున పూట బోర్డు వేయచ్చు కదా. ఈరోజు గట్టు బస్సు రద్దు చేయబడింది, ఆరుగంట బస్సు రద్దు చేయబడింది అని చెప్పవచ్చు కదా. అది చెప్పండి, ప్యాసింజర్లకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎండాకాలంలో పట్ల ప్రతి ఒక్క స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నారు. మామూలు ఇదింతో 30 కిలోమీటర్లు బస్సు నడపడానికి ఏమాయి మీకు? పనికిరాని ఐజాగ్ గద్వాల ఉత్త బస్సులు కూడా పోతే ఉత్త బస్సులు వస్తాయి. 5 నిమిషాలకు ఒక బస్సు ఐజాగ్ గద్వాల గట్టుకు ఒక బస్సు లేదు. లేకపోతే గట్టుకు బస్సులే రద్దు చేసినామని చెప్పి నోటీస్ చేయండి. పిల్లలు కాలేజ్ పిల్లలు ఎక్కడ తీసుకుంటారు కదా, ప్రతి మార్గం తీసుకుంటారు కదా. ఎందుకు ఎండాకాలంలో పట్ల ఎందుకు ప్యాసింజర్కి ఇంత ఇబ్బంది పెడుతున్నారు?